రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే రేవంత్ రెడ్డి సవతి తల్లి లాంటోడు. రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది. అలాంటి సహాయం చేసి బజార్లో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు నలుగు గోడల మధ్య అన్నం పెడుతుంది, కానీ సవతి తల్లి నలుగురికి తెలిసేలాగా బజార్లో భోజనం పెడుతుంది. కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది, కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని చూస్తుంది అని బీఆర్ఎస్ నేత పాటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది? నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్నటువంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏదైతే కోరిక ఉన్నదో మీకు